వామ్మో ఏం డ్రెస్ ఏం మేకప్ ఎట్లానే హృదయపు కోటి దోచేసవే సగమై చెరి సగమై ఇక నువ్వు నేను ఒక జగమై నీ మా పెళ్లి ఫోటో ఫస్ట్ పెళ్ళి అంటే రెండు పెళ్ళి హ్యాపీ యానివర్సరీ దిగు ఏం చేసినారా నాకు సిగ్గు అవుతుంది చెప్పరా నాకు భయం కొంచెం స్పెషల్గా ఉంటుందని వినయ్ లవ్ లయ అని రాపించిన ఎట్లుందా తార్ మస్తుంది కదా బాగుంది మంచిగా ఉంది అండ్ లయ అయితే లోపల రెడీ అవుతుంది ఇట్లా సర్ప్రైజ్ ఫీల్ అవుతుందో ఒకసారి అయితే చూసేయండి. హలో అందరికి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మా యానివర్సరీకి విజ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇది మా 6th యానివర్సరీ అనమాట. ప్రతి సంవత్సరం ఏంటంటే ఇంట్లో కేక్ తీసుకొచ్చి కట్ చేసి ఆ విధంగానే సెలబ్రేట్ చేసుకుంటుండే. ఈసారి కూడా అంతే ఉండే, కాకపోతే ఇక కార్ తీసుకున్నాం కాబట్టి సో వెనకాలో మన డిక్కీలో మంచిగా బెలూన్స్తోని ఇక మంచిగా డెకరేట్ చేసి అక్కడ ఇక లయకు మంచిగా కేక్ కట్ చేపిద్దామని అయితే ఒక ప్లాన్ అయితే చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడే స్టార్ట్ అయింది, ఒక 10-20 నిమిషాలు అయింది. సో మొత్తం ఎక్కడ చూసినా మొత్తం ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఉంది కాబట్టి మొత్తం గాలి వస్తుంది. ఇంకోటి లైటింగ్ కూడా సెట్ అవుతలేదు. అక్కడ ఇక్కడ 2 బిల్డింగ్ల మధ్యలో ఇక చూడండి, ఇక్కడ ఒక బిల్డింగ్ మధ్యలో తీసుకొచ్చి కార్ అయితే పెట్టినాం. సో మొత్తం డెకరేషన్ అయిపోయిన తర్వాత ఎట్లా డెకరేట్ చేసి అది చూపిస్తాను. అండ్ సెలబ్రేషన్స్ కూడా ఎట్లా చేయించినాం అండ్ లయ కూడా ఎట్లా ఫీల్ అయింది, ఎట్లా హ్యాపీగా ఫీల్ అయిందని ప్రతి ఒక్కటైతే చూపిస్తాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. సో ఇంకో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. చాలా రోజుల నుంచి విజ్ చేస్తారు, ఒక 1 వీక్ ముందర నుంచే విజ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఎవడ లైటింగ్ లేదని ఇక మా తిప్పలు చూడరు. హరీష్ తీసుకొచ్చిండు, హరీష్ ఇచ్చిండంట. మా సాయి అయితే లైట్ కోసం తిరిగిండు. అరే పెద్దగానే ఉంది కదా వైర్, ఇదంతా కాదా? అవునా, సరిపోతుంది ఒక్క లైటింగ్ సరిపోతుందా? 100 వాట్సా? సరే పెట్టేసే 2 బోర్డులు 3 బోర్డులు తీసుకొచ్చిండు మనోడు. ఇక మొత్తం చెమ్కాంచాలి. ఇక మొత్తం కంప్లీట్ అయినాక చూపిస్తా. ఇప్పుడు కొంచెం చూపిస్తే అంత మజా రాదు. మొత్తం కంప్లీట్ అయినాక చూపిస్తే మస్తు ఉంటుంది. ఇక మనోడు అప్పటి వరకు లైటింగ్ కూడా పెట్టేస్తుండు కాబట్టి లైటింగ్ పెట్టిన తర్వాత కూడా చెమ్కాన్స్తుంది. ఇగో కేక్ కోసం అయితే వచ్చిన. అన్న ఇది ఒక కేక్ ది అన్న ఇది తీసే కేక్. సో ప్రతిసారి ఏంటంటే జస్ట్ బేక్ల నుంచే తీసుకొస్తాం, బర్త్డేలైనా ఏమైనా. ఈ చిన్న కేక్లో 1/2 kg తీసుకొస్తాం అనమాట. ఎప్పుడు చూసినా బెల్జియం తీసుకుంటుండే, బెల్జియం చాక్లెట్ బాగుంటుంది. జర యానివర్సరీ జర అందరు వస్తారు కాబట్టి ఒక 5-6 మంది 10 మంది వస్తారు కాబట్టి అందరికి సరిపోవాలని తీసుకుంటున్నాం. మొత్తం చాక్లెట్ అంట, కొంచెం స్పెషల్గా ఉంటుందని వినయ్ లవ్ లయ అని రాపించిన. చూసాం మనోడు రాస్తాడో రాయ అన్న, ఇది రాయనా కొంచెం స్పెషల్గా ఉంటుంది. వినయ్ లవ్ లయ అని రాయ రాస్తావా? వస్తుందా? మొత్తం వస్తుందా అంటున్నా. రాసే సింగిల్ చికెన్ నూడిల్స్ అనుకో పార్సల్ సింగిల్. అందరు పేర్లు రాపిస్తారు, మనం కొంచెం డిఫరెంట్ ఉంటుందని రాపిస్తున్నాం. ఆ గ్యాప్లో దిల్లేస్తే మస్తు ఉంటుండే కదా పక్కన వేసేసి అయిపోతుంది. చలో సూపర్. కింద అయితే మొత్తం డెకరేషన్ అయితే రెడీ అయిపోయింది, నేను కూడా రెడీ అయిపోయినా. సో మన అవుట్ఫిట్ మన లుక్ ఎట్లా ఉందో కింద కామెంట్ చేయండి. అండ్ లయ అయితే లోపల రెడీ అవుతుంది. అసలు ప్లాన్ ఏంటంటే లయకి ఆల్రెడీ ఏం చెప్పినా, నేను డిన్నర్కి వెళ్దాం, బయటనే రెస్టారెంట్లో మంచిగా డిన్నర్ చేసేసి వద్దామని చెప్పిన. సో అదే ప్లాన్ అనమాట. అసలు కింద మా కార్లో డెకరేషన్ అవుతుందని తెలీదు. మా ఫ్రెండ్ కూడా వచ్చిందనమాట. ఆ కార్లో బయటికి వెళ్తాము, బయటికి వెళ్ళినట్లు వెళ్ళి ఒక రౌండ్ తీసుకొని వచ్చి మా కార్ దగ్గరికి అయితే తీసుకొని వస్తాము. ఎట్లా సర్ప్రైజ్ ఫీల్ అవుతుందో ఒకసారి అయితే చూసేయండి. అసలు లోపల ఏం రెడీ అవుతుంది, ఎట్లా రెడీ అవుతుందో ఒకసారి మీకు కూడా చూసేయండి. లయ అయిపోయిందా? రెస్టారెంట్లు కూడా బంద్ చేస్తారే. వామ్మో ఏం డ్రెస్ ఏం మేకప్ ఎట్లానే ఇచ్చినావు కదా డ్రెస్, ఎట్లుంది కామెంట్ చేయండి. అప్పుడు చూసినప్పుడు మంచిగా ఉండే, ఇప్పుడు మరీ అసలు వేసుకుంటారు గట్టిగా కామెంట్లలో. అయితే ఇక ఫ్రెండ్స్ నేను సెలెక్ట్ చేసినప్పుడు మంచిగానే అనిపించింది, ఇప్పుడు కూడా మంచిగానే ఉందనుకోండి. కాకపోతే మీకు నచ్చకపోవచ్చు, కింద కామెంట్లలో తిట్టేసుకోండి మళ్ళీ అయితే. అంటే మా ఆయనకి ఇట్లా ఇష్టం, నేను ఇట్లా వేసుకోవడం. అవునా? అదే నీ ఇష్టం నా ఇష్టం లాగా చెప్పకే ఇలాయా. సో మా ఇద్దరు అవుట్ఫిట్ ఎట్లా ఉందో కింద కామెంట్ చేయండి. నాది మంచిగా ఉంటుంది అనుకోండి, ఎందుకంటే యాక్చువల్గా నేనే అందంగా ఉంటాను కదా, అట్లా కదా. ఎవరు కాళ్ళు డబ్బు కొట్టుకోదు, పక్కన వాళ్ళు కొడితే. చూడే ఇప్పుడు మన వీడియో కింద
ఎవరు అందంగా ఉన్నారో కింద కామెంట్ చేయండి, ఎవరు గలీజ్గా ఎవరికి- ఎవరు- ఎక్కువ కామెంట్లు నాకు రాకపోతే చూడు. ఎవరంటే ఏంది, పెళ్లి అయిపోయింది, మనకేమైనా పెళ్లి సంబంధాలు వస్తాయి. అంతేలే, ఏం చేస్తాం. సరేరా, నీ మేకప్ లకి నీ రెడీ అవ్వడానికి అక్కడ నేనేం makeup రెస్టారెంట్లు కూడా బంద్ అయ్యేటట్టున్నాయి. నడు. ఎందుకు సడన్ గా రేపు కదా, ఈ రోజు ఎందుకు? ఈ మాకైతే పెద్ద ఫస్టే చెప్పిన రెస్టారెంట్కి పోదామని. రేపు కదా, ఎందుకు కదా, యాక్టింగ్ చేయమంటే ఓవర్ యాక్టింగ్ ఇట్లా చేస్తారు అనమాట. నడుదాం. నడలయ్యా, ఇప్పటికే లేట్ అయిపోయింది. నడు, జల్దీ నడు. మన కార్ ఏది? కార్లో కాదు, తార్లో పోదాం ఇప్పుడు. మా కార్ ఇచ్చాడా? ఏది? నిజాన్ని ఇప్పించేదా కారు మా ఫ్రెండ్ గారు తీసుకొని పోయాను. అలా తారు తెచ్చిన, అదే అందులో పోదాం. దగ్గర మంచిగా ఉంటుంది రెస్టారెంట్. నడపనీకి వస్తుందా? వస్తా, తీసుకొని ఉద్దేశం మన ఉంది, అది ఏం కాదు. మన కార్ అంటే ఎట్లయినా నడపొచ్చు కానీ అది సో పిల్లల్ని అయితే మా అమ్మ చూసుకుంటుంది. పంది ముఖం వద్దు, పిల్లలు వద్దు, మనమే నేను పోదామని వద్దన్నా. చెప్పింది. పో, అట్లకే ఎక్కువ పో 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 పో, జల్దీ పో. ఎక్కువ ఎక్కువ ఎక్కువ. ఇది ఇంత పైకి ఉంది, ఎక్కడ నీకు వస్తలేదు. ఏ కాదు, ఎక్కువ మంచిదా లేదా? తారు తీసుకోవాలి, మస్తు ఉంటుంది. ఎక్కువ తీసుకుందాంలే ఫ్యూచర్ లో. పోదామా? నడిపోదాం. బాగుందా? బాగుంది. ఇండికేటర్ పడ్డది. అదే లైట్లు ఇవి. సో లైట్లు ఎట్లున్నాయి చూసినాము. మంచిగా ఉంది, పైన ఉన్నట్టుంది తాళ్ళ. బాగుందా? మంచిగా ఉంది. ఇల్లేంది మన తారకి అడ్డము. హారన్ కొట్టు హారన్కి. ఓ డిస్లేస్ పడుతుంది. 6 సంవత్సరాలు అయిపోయింది కదా. ఒక ఏమంటారు, చికెన్ స్టార్ట్ చేయొచ్చా? మటన్ అన్న చికెన్ అన్న చేద్దాం. 6 సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాలు నేను చికెన్ స్టార్ట్ చేయండి, మటన్ స్టార్ట్ చేయండి. కావాలంటే నా బదులు నువ్వు తిను. ఏ రెస్టారెంట్ పోదాం చెప్పి ఇప్పుడు. ఏదో ఒకటి ఆకలి అవుతుంది. అరే ఏమైంది? ఏం కాదు ఒకటి ఇటనే మర్చిపోయినా. చెప్తున్నావు. ఏం కాదు ఒకటి మర్చిపోయినా. ఏం మర్చిపోయినావు? జల్దీ పోయి మళ్ళీ వెళ్ళిపోదాం. చెప్పు, ఏం మర్చిపోయినావా? ఆడికి పోయినాక చూపిస్తావు. ఏమో సౌండ్ వస్తుంది. సీట్ బెల్ట్ పెట్టుకో లేదంటే కింద పడతావు అని అంటుంది అది. జర మెల్లగా, నీ భయం అవుతుంది. ఎందుకే మన కార్లో రోజు నడుపుతుంటే అది చూస్తుంటావు. మన కార్ వేరు, ఈ కార్ వేరు కదా. ఏం కాదు, అది ఇది ఒకటే. మన ఉందేనే ఏది. అందరు మనం కింద దిగుతా వింత జీవుల్లాగా చూస్తాం. టెన్షన్ పడకు, వాళ్ళు చూస్తుంది. మన దగ్గర తారు ఉందిగా, అందరు చూపించుకున్నాం. ఇది మనది కాదు, మర్చిపోయినావా? మీ ఫ్రెండ్ది. ఇదేంది ఇంత చిన్న పిల్లలు ఉన్నారు ఇక్కడ. ఏ మెల్లగా హారన్ కొట్టు. కొట్టిన లక్క వచ్చి తీసుకోవచ్చు. మనోడు పెద్ద అయిన తర్వాత అట్లా చూసుకోపోతాడు. ఎందుకు ఎప్పుడు అవే ఉంటాయి అవే. లయ లయ అని పిలుస్తున్నప్పుడు ఎన్ని మెటలకు మన కారు ఇడనే ఉంది కదరా. దిగు, నువ్వు కింద దిగు. ఏదో ప్లాన్ చేసినట్టును గట్టిగానే. దిగే కిందికి. వామ్మో. దిగు. ఏం చేసినవరా? నాకు సిగ్గు అవుతుంది, చెప్పురా. దిగు పిచ్చిదానా. అరే చెప్పురా బాబు. దిగు దిగు దిగు. ఈ తాడు దిగనిక కూడా వస్తలేదు నాకు. అమ్మో. ఏం చేసినావు? అమ్మో, నాకు భయం. ఏడికన్నా ఏడికి తీసుకొచ్చినావు? దాంట్లోకి వెళ్ళి ఇదెవరు తీయాలి? గాలికి
తిప్పనా తిప్పు. సరే తిరిగి తిరిగి అదే నేను ఇస్తాను అన్నట్టు కెమెరా ఇస్తాను. పెళ్లి ఫోటోలు దొరికింది అమ్మ దొరికింది. మా పెళ్లి ఫోటో, ఫస్ట్ పెళ్లి ఫోటో. ఫస్ట్ పెళ్లి అంటే రెండు పెళ్లి ఫస్ట్ పెళ్లి అంటే మ్యారేజ్ మ్యారేజ్ అప్పుడు, ఫస్ట్ పెళ్లి ఫోటో అంట. సెకండ్ పెళ్లి అప్పుడు, ఇది ఇంట్లోకి వచ్చినాక. ఇది సెకండ్ పెళ్లి అప్పుడు. ఇది నీకు గుర్తుకుందా? మనకి 100K అయినప్పుడు సెలబ్రేషన్ చేసుకున్నప్పుడు దిగినాం 100K. ఇది నీ బర్త్డే. నా బర్త్డే అప్పుడే సాంగ్ రిలీజ్ అయినప్పుడు. బాగుంది. హ్యాపీ యానివర్సరీ. సేమ్ టు యూ. అసలు సర్ప్రైజ్ ఇష్టం లేనైనా సర్ప్రైజ్ ఇయ్యడు తీసుకోడు ఎట్లా హ్యాపీ యానివర్సరీ. నేను ఏం క్వశ్చన్ అడుగుతున్నా? ఒక గిఫ్ట్ అంటే ఒకటి ఇస్తూనే ఉన్నా కదా. హ్యాపీ యానివర్సరీ, లవ్ యూ. ఒకేసారి ఇది షాపింగ్స్ నేను తీసుకోలేకపోతున్నా. ఆడెవరు? ఇది ఎవరు? నానా. ఇంకా అమ్మి. ఈడెవరు? ఈడెవరు? ఈ ఫోటోలు ఎవరు? ఈ ఫోటోలో ఈ ఫోటోలు ఎవరు? ఈ ఫోటోలు ఎవరు? ఈమెవరు? మనకి ఈయన? ఇమ్మి అననికి రాదు, ఇమ్మి అంటాడు. ఇమ్మి అంటాడు. నీకెవరు ఇష్టం బేటా? అందరు ఇష్టం, అందరు ఇష్టం అంట. అయితే ఈ చెడగొడుతుంది ఫస్ట్ నన్ను. అరే తురయాన్ని కొట్టిపిస్తుండు మా వంతుని. వానికి అగో కాదు కాదు వానికి అగో అగో పబ్జీలు ఫ్రీ ఫైర్లు గేమ్లు పెట్టించి అని చెడగొడదు. నన్నేమో అరే వినోద్ అరే వినయ్ అనిపిస్తున్నాడు. ఇగో దోస్తు అరే దోస్తులు అంటే ఇట్లా ఉంటారు. అరే అంకుల్ అని వీళ్ళు అరే అరే అంకుల్ అని వీళ్ళు అంకుల్ అని అరే ఫోన్ ఇస్తా అంకుల్ అని కూల్ డ్రింక్స్ పోయిపో. మా సాయిగాడు అయితే లైటింగ్ కోసం మస్తు కష్టపడ్డాడు. సాయి పెళ్ళి మేము దగ్గరుండి చేస్తాం. ఇగో ప్రవళిక మేకప్ వచ్చింది, లేట్ వచ్చింది, జల్దీ కూడా రాలేదు, లేట్ వచ్చింది, లేట్ చేసింది. ఇంత లేట్ కావడానికి ఈమెనే కారణం. నేను ఈమె మేకప్ చేయడానికే కారణం. వచ్చింది లేట్ వచ్చింది కానీ తొందరనే వేసింది కానీ లేట్ చేసింది. సో మాది మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. చూస్తున్నారు కదా ఎలా ఉందో కింద కామెంట్ చేయండి డెకరేషన్. సో ఈ బ్రోనే డెకరేట్ చేసింది. సో ఈ బ్రో మీ పేజ్ పేరు ఏది ఉంది? 1 Day సెలబ్రేషన్స్. సో మీకు కూడా ఇలాంటివి అండ్ ఇంకా వెరైటీ సెలబ్రేషన్స్ అండ్ వెరైటీ డెకరేషన్ చేసి సెలబ్రేషన్ చేయాలంటే వీళ్ళ కాంటాక్ట్ అవ్వండి. మీరు కూడా త్వరగా పెళ్లి చేసుకొని మీరు కూడా యానివర్సరీ చేసుకోండి. థ్యాంక్ యూ. మీరు కూడా అది కూడా అన్నావు అన్న ఇందాకనే. యానివర్సరీకి చాలా కష్టపడ్డాడు సాయి. సాయి పెళ్లికి నేను చాలా కష్టపడి దగ్గర పెళ్లి. ఈ డైలాగ్ మనం ఉన్నప్పుడు రాలేదు. కాదు అరే జర్రా ఇటు అల్లీలో ఏలు పెట్టాడు అలాంటి దీపం అనుకుంది. మాయ దీపం మాయ. గుర్తుందా ఏమన్నా కేక్ మీద అవి ఏమన్నాను? ఏమన్నాడు? అది పలానా ఎక్కువ మేకే అన్నా చెప్పి ఇప్పుడు మ్యాను. సో ఫైనలీ అయితే మా సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి అనమాట. సో అంత పెద్ద కాకుండా అంత చిన్న కాకుండా మీడియం చేసుకున్నాం. కానీ నేనంటే చాలా సర్ప్రైజ్ ఫీల్ అయినా. ఎందుకంటే మా ఆయన ఇప్పటి వరకు ఏమి ఇవ్వలేడు. అంటే గిఫ్ట్లు ఇచ్చిండు కానీ ఇలాంటి సర్ప్రైజ్ ఎప్పుడు ఇవ్వలేదు. ఫస్ట్ టైం ఇచ్చిండు. మా పెళ్ళై 6 years లో ఇది ఎందుకు ఇవ్వాలనిపించింది నీకు? ఏదో ఏడుస్తున్నావు ఆ రోజు అది ఇస్తారు ఇది ఇస్తారు అని వీడియో చూస్తే ఫీల్ అవుతుంది.
అందుకే ఇక నాకు ఇయ్యాలనిపించి సర్ప్రైజ్ ఇచ్చిన. ఇవ్వడం ఇష్టం ఉండదు, తీసుకోవడం ఇష్టం ఉండదు, ఏది ఇష్టం ఉండదు. అంటే నాకు అంత అనిపించదు అనమాట ఈ సెలబ్రేషన్స్ అవి ఇవి హారండంబరాలు అంటారు, నాకు ఇష్టం ఉండదు. ప్రేమ మనసులు ఉంటే చాలా అనిపిస్తుంది అనమాట మనకి. సో అది సో మా సెలబ్రేషన్ ఎట్లా అనిపించింది అండ్ మా అవుట్ఫిట్స్ ఫస్ట్ నుంచి అడుగుతున్నా, కామెంట్ పెట్టిరా లేదా ఎట్లా అనిపించినాయి చెప్పండి. ఇంతకన్నా నేనే అందంగా ఉంటాను అనుకోండి. సో థ్యాంక్ యూ అందరికీ. సో అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే దెబ్బకు 1 million అయిపోవాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.